అప్పుడు కుడికాలు పైకి లేపాలి. దో అన్నప్పుడు కుడికాలు బొట్టవేళ్ళని క్యాచ్ చేయాలి. దీనప్పుడు ఈ కుడికాలని తీసుకెళ్ళి ఎడమ వైపు నేల కాడించాలి. అలా నేల కాడినప్పుడు తల కుడి వైపుకే చూస్తుండాలి. కుడి పాదాన్ని ఒకటి లాగిపెట్టి ఎడమ వైపు కాడించాలి. కోణాసనం. నీ నడుము కండరాలు, నీ తుంటి కండరాలు చక్కగా స్ట్రెచ్ అవుతాయి. ఇక మోచిప్పలు స్ట్రైట్ చేయడం అనేది మీ శరీరం అనుకున్న పెయిన్ లేకుండా ఉంటే ఇంకా ఇలా సాగజేయచ్చు. పెయిన్ ఉంటే అలా ముడుచుకొని అట్లాగే ఉండండి. కానీ పాదం నేల కాండం కంపల్సరీ. తల రివర్స్కి తిప్పడం కంపల్సరీ. కింద ఉన్న కాలు కూడా చాచే ప్రయత్నం చేయాలి. గాలి వదిలేయాలి. చార్ అన్నప్పుడు మళ్ళీ కాలు పైకి తీసుకోవాలి. పాంచ్ మళ్ళీ చేయడం. చే ఇవే రివర్స్ చేయాలి. ఇప్పుడు కుడివైపుకి అని చెప్తారు. ఎడంకాలు పైకి లేపాలి. ప్రారంభంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. కుడివైపు కానీ ఎడంకాలు కదులుతున్నారంటే దో కుడి చేత్తో కాలు క్యాచ్ చేయాలి. ఇది అందలేదు. మోకాలు ముడుచుకునేట పట్టుకోండి. ఇప్పుడు చేత్తో కుడివైపుకి లాగి నేలకు ఆడించాలి. తల రివర్స్కి తిప్పుకొని ఉంచుకోవాలి. ఈ శరీరాన్ని సాగతీయటం అనేది మీ సౌఖ్యాన్ని సౌకర్యాన్ని బట్టి బలప్రయోగం చేయకూడదు. బలప్రయోగం చేస్తే పట్టేస్తుంది. రెండు విషయాలు కంపల్సరీ. ఎడంకాల్ని కుడివైపు నేల కాడించడం కంపల్సరీ. తల ఇది తిప్పడం కంపల్సరీ. ఈ కాలు స్ట్రైట్ చేయటమా కింద కాలు స్ట్రైట్ చేయటమా అన్నది మీ శరీర అనుకూలతను బట్టి ఉంటుంది. చార్ అన్నప్పుడు కాలు పైకి లేపాలి. పాంచ్ పాదం పట్టుకొని పైకి లేస్తాము. పాంచ్ చే విశ్రాంతి శవాసనం.